పెంచెలకోన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఆలయం విష్ణువు అవతారమైన నరసింహస్వామికి అంకితం చేయబడింది. ఆలయం పచ్చని కొండలు, దట్టమైన అడవులతో ఎంతో సుందరంగా కనపడుతుంది. చూస్తున్నది స్వామి ప్రసాదం కోసము లడ్డూలు తయారీ. ఈ లడ్డూలన్నీ ఇలా తయారు చేసి ఒక రూమ్లో ఇలా ఆరబెట్టి లడ్డూలు తయారు చేసి భక్తులకు కౌంటర్లో సేల్ చేస్తారు, మనకు ప్రసాదంగా అన్నట్టు. ఈ ఆలయం 108 దివ్య దేశాలలో ఒకటిగా పరిగణించబడింది. వైష్ణవులకు ఇది ఒక ముఖ్యమైన తీర్థయాత్ర స్థలం. ప్రశాంతమైన వాతావరణం, ఆధ్యాత్మిక ప్రకాశంతో భక్తులు తప్పక సందర్శించాల్సిన ప్రదేశం ఇది. కార్తీక మాసమైనందున గుడిలో చాలా రద్దీగా ఉంది. మాలలు వేసిన అయ్యప్ప స్వాములు, కార్తీక దీపాలు వెలిగించే భక్తులతో చాలా రష్గా ఉంది. ఈ ఆలయం ప్రధాన గర్భగుడిలో లక్ష్మీదేవి తన ఒడిలో కూర్చుని ఉన్న నరసింహ విగ్రహం ఉంది. ఇది ప్రత్యేకమైన లక్ష్మీ నరసింహ రూపాన్ని వర్ణిస్తుంది. ఈ ఆలయ ప్రాంగణంలో హనుమంతుడు, వెంకటేశ్వరుడు మరియు దుర్గాదేవి వంటి దేవతలు అంకితం చేయబడిన చిన్న మందిరాలు కూడా ఉన్నాయి. సంవత్సరమంతా ఈ భక్తులు ఈ మందిరాన్ని సందర్శించవచ్చు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు. పండుగలు మరియు ప్రత్యేక సందర్భాల్లో ఆలయం ఎక్కువ గంటలు తెరిచి ఉంటుంది. వైకుంఠ ఏకాదశి రోజు విష్ణువుకు అంకితం చేయబడిన ముఖ్యమైన పండుగలు, ప్రత్యేక పూజలు మరియు ఆచారాలతో జరపబడుతుంటాయి. ఉగాది రోజు ఆలయంలో తెలుగు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. వేలాది మంది భక్తులను ఆకర్షించేది నరసింహ జయంతి. నరసింహస్వామి ప్రత్యేకతకు గుర్తుగా ఈ నరసింహ జయంతి ఉత్సవం చేస్తారు. బ్రహ్మోత్సవం 9 రోజుల వార్షిక ఉత్సవం. ఇందులో ఊరేగింపులు, సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ప్రత్యేక ఆచారాలు కూడా ఉంటాయి. ఈ ఆలయంలో దర్శనం లేదా సేవ లేదా ఏదైనా పూజా కార్యక్రమానికి యాత్రికులు భారతీయ సంప్రదాయ దుస్తులను మాత్రమే ధరించాలి. షార్ట్స్, బర్మడాలు మరియు స్లీవ్లెస్ టాప్స్ ఇలాంటి దుస్తులు అనుమతించబడదు. పెంచెలకోన ఆలయంలో ప్రతిరోజు యాత్రికుల కోసం కళ్యాణం నిర్వహిస్తారు. యాత్రికులు ఆలయానికి వచ్చి పెంచెలకోన ఆలయంలో పాల్గొనవచ్చు. ఒంటరిగా ఉన్నవారు, వివాహం కానివారు సేవ చేసుకోవచ్చు. ఈ స్వామి చరిత్ర బ్రీఫ్గా: హిరణ్యకశిపుడు తన కోపాన్ని అణచుకోలేక తన గదతో ఆ స్తంభాన్ని కొట్టాడట. ఒక పెద్ద శబ్దం వినిపించడంతో విష్ణువు నరసింహ రూపంలో దాని నుండి ఉద్భవించి ప్రహ్లాదుని రక్షించటానికి హిరణ్యకశిపునిపై దాడి చేశాడు. బ్రహ్మ హిరణ్యకశిపునికి ఇచ్చిన వరం నుండి తప్పించుకోవటానికి నరసింహ రూపాన్ని ఎంచుకున్నాడట. ఈ స్వామికి సింహం ముఖం ఉంటుంది. గోళ్ళు, వేళ్ళు మానవ శరీరంతో కలిసిపోతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.